discuss about Securities and Exchange Board of India. So Securities Exchange Board of India అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే రన్ అవుతుందో అంటే క్యాపిటల్ మార్కెట్లో ఇండస్ట్రీస్ కంపెనీస్ అన్నీ కూడా దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే అంటే సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్తోనే మేనేజ్ అవుతుంది. సో సెబీ లేనిదే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇండస్ట్రీస్ కంపెనీస్ వాళ్ళ ట్రేడింగ్ అనేది సెబీ లేకుండా జరగదనమాట. సో సెబీ ఇక్కడ మనకి సెబీ లోగో కూడా కనిపిస్తుంది. సో సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇక్కడ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. సో ముంబైలో ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది. అలాగే దీంట్లో కోల్కతా, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, చెన్నై దీని బ్రాంచ్ ఆఫీసెస్ అంటే రీజనల్ ఆఫీసెస్ అన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్లో అంటే ఈ సెబీ దానికి ఆఫీసెస్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి. సో అంటే ప్రతి ఏరియాకి అంటే ఏ జోన్కి ఆ జోన్ అంటే ఎక్కడెక్కడ ఏరియాస్కి ఆ ఏరియాకి తగ్గట్టుగా ఈ రీజనల్ ఆఫీసెస్ అన్నీ కూడా సెబీ వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఈ సెబీ అనేది సో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్వర్క్ ఇచ్చింది 1988లో ప్రమోట్ చేశారు. కానీ దాన్ని 1992 ఏప్రిల్ 12 నుంచి అది అమల్లోకి వచ్చింది. అంటే ఏప్రిల్ 12, 1992 నుంచి ఈ ఫార్మేషన్ అంటే ఈ స్టాట్యుటరీ బోర్డుగా ఫామ్ అయ్యి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీని మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే లొకేటెడ్ ఎట్ ముంబై. సో అండ్ దీని అంతా అడ్మినిస్ట్రేషన్ కానీ కంట్రోలింగ్ కానీ అంతా కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండర్ కంట్రోల్ అంటే వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ మొత్తం అంటే వాళ్ళందరూ కూడా హ్యాండిల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్లో ఈ సెబీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ సెబీ యొక్క మెయిన్ ఇదేంటి అంటే ఇన్వెస్టర్స్ని సేఫ్ గార్డ్ చేయడం. ఎవరు ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే తెలియని వాళ్ళు అంటే అకౌంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అయితే వాళ్ళు ఏంటి అన్నోన్ అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తాయి అనేది తెలియక వాళ్ళు బై మిస్టేక్గా పీపుల్తో టైఅప్ అయిపోయి వాళ్ళు గో ఆన్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళు వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేయడానికి ఈ సెబీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు మ్యాక్సిమం అంటే ఈ సెబీ మ్యాక్సిమం ఏంటి అంటే అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో బ్యాంకర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి అంటే ఈ సెబీ అనేది ఎవరైతే పాస్ట్లో చీటింగ్ చేసి వాళ్ళందరు కస్టమర్స్ అందరినీ అంటే ఇన్వెస్టర్స్ అందరినీ కూడా బ్లేమ్ చేసేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేయడానికి వాళ్ళందరినీ సేఫ్ అండ్ సెక్యూర్లో పెట్టడానికి ఈ సెబీ అనేది మెయిన్గా లొకేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ రెగ్యులేట్స్ ఆల్ ద ఫ్రేమ్వర్క్స్ అంటే అన్ని వర్క్స్ని కూడా ఈ సెబీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సెబీ అనేది మ్యాక్సిమం అంటే ఈ సెబీ మ్యాక్సిమం ఏంటి అంటే దీని మెయిన్ ఈ సెబీలో మెయిన్ హెడ్స్ అంటే ఖచ్చితంగా ఈ సెబీలో మెయిన్ హెడ్స్ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసేదంతా కూడా అంటే వీళ్ళు మ్యాక్సిమం అంటే వీళ్ళ వర్క్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం అంటే టు రెగ్యులేట్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడము వాళ్ళని సేవ్ చేయడము వీళ్ళ మెయిన్ ఎయిమ్ కింద ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఈ సెబీ అనేది దీనికి ఒక మెయిన్ ఆఫీస్ అంటే మెయిన్ ఆఫీస్ అంతా కూడా ఓవరాల్గా రెగ్యులేట్ అవ్వడం కంట్రోల్ అవ్వడం అంతా కూడా ఖచ్చితంగా అంటే ఈ రెగ్యులేట్ అవ్వడం కంట్రోల్ అవ్వడం అంతా కూడా అండర్ ద ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ చేతిలోనే ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము సెబీ లోగో. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క లోగో. ఈ లోగోని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ లోగో మనకి ఎప్పుడు కూడా ఎనీ టైం మనకి అవైలబిలిటీలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లోగో అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్ అంటే ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఎవరి అండర్లో రన్ అవుతుంది అంటే అండర్ ద చైర్మన్ అంటే చైర్మన్ అండర్లో రన్ అవుతూ ఉంటుంది. అయితే ఆ చైర్మన్ అనే వాళ్ళు ఎవరి చేత అంటే ఇతను ఎవరి చేత ప్రమోట్ చేయబడతాడు ఇతను ఎవరి చేత రన్ చేయబడతాడు అంటే ఇతను అంతా కూడా ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు వీళ్ళని మెయింటైన్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సెబీ చైర్మన్ని రిక్రూట్ చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో
మెంబర్స్ అంటే దీంట్లో మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంటే కొంచెం దీనికి మెంబర్స్ని కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు. కాకపోతే కొంచెం మంది ఫైనాన్స్ ఆఫీసర్స్ నుంచి, కొంచెం మంది ఆర్బీఐ నుంచి అంటే ఆర్బీఐ నుంచి ఒకళ్ళు వస్తారు, అండ్ అలాగే యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఇద్దరు వస్తారు, అండ్ అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 5 మెంబర్స్ వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మెయిన్ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వాళ్ళు వర్కౌట్ చేస్తూ వాళ్ళు అన్నీ కూడా అంటే అన్ని వర్క్స్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఫ్రేమ్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు పెట్టే ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం సెబీలో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ సెబీ అనేది ఖచ్చితంగా అంటే ఈ సెబీ అనేది కస్టమర్స్ని రెగ్యులేట్ చేయడం అంటే వీళ్ళు మ్యాక్సిమం అంటే వాళ్ళకున్న ఇన్వెస్టర్స్ని సేఫ్టీ సెక్యూరిటీ పెట్టుకోవడానికి చాలా ఫ్రేమ్ వర్క్స్ అండ్ వాళ్ళు ఫంక్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి అండ్ అలాగే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీకి ఉండే ఆబ్జెక్టివ్స్. ఇక్కడ సెబీ చేసేది ఏంటి అంటే ఎప్పటికప్పుడు అంటే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఎవరైనా ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా వాళ్ళకి స్టాక్ ఎక్స్చేంజ్లో అన్నిటినీ కూడా క్లియర్ కట్గా మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్గా. అంటే ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది అక్కడ ఉన్న స్టాక్ అంటే సెక్యూరిటీస్ని వాటన్నిటిని ఇండస్ట్రీస్కి కరెక్ట్ వేలో ప్రమోట్ చేయడం. అంటే వాళ్ళకి సెక్యూరిటీస్ ఉన్నాయి, సో వాటిని పర్ఫెక్ట్గా అంటే ప్రమోషనల్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అంటే కరెక్ట్ అంటే ఎలాంటి మ్యానిపులేషన్స్, ఎలాంటి రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్వెస్టర్స్కి వెళ్లకుండా వీళ్ళు కాపాడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రొటెక్ట్ ద రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఎవరైతే ఇండివిజువల్ అంటే ఇక్కడ మ్యాక్సిమం మిగతా కంపెనీస్ వాటి మీద కాదు కానీ పర్టికులర్గా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని అంటే ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని కంపల్సరీ అంటే వాళ్ళ రైట్స్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళని జాగ్రత్తగా అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మీద అంటే వడ్డీలు వస్తాయి, ఆ వడ్డీ నుంచి ప్రొటెక్ట్ చేయడం అండ్ అలాగే ఆ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రైట్స్ని తెలిసేలాగా చేయడం అండ్ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా కరెక్ట్గా మూమెంట్ చేసుకోవడం అనేది ఈ సెబీ యొక్క ఆబ్జెక్టివ్ కింద ఉంది. అండ్ అలాగే ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ అంటే రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే బాగా షేర్స్ వాల్యూస్ బాగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదా అని అమ్మేసేయడం ఇలాంటి ఏమీ చేయకుండా మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎలాంటి రాంగ్ వే ఆఫ్ చేయకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు అంటే కరెక్ట్ ఇండస్ట్రీస్కి కానీ లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్కి కానీ పర్ఫెక్ట్ వే ఆఫ్ డేటా అంటే వాళ్ళు చేసేటప్పుడు ఎలాంటి మ్యానిపులేషన్స్ రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్స్ వెళ్లకుండా అండ్ అలాగే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ అలాగే రాంగ్ వేస్ వెళ్లకుండా చూడడానికి ఈ సెబీ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఫెయిర్ ప్రాక్టీసెస్ అంటే పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్స్ అంటే ఎవరు బ్రోకర్స్ అంటే మధ్యవర్తులుగా ఉండే బ్యాంకర్స్ కానీ బ్రోకర్స్ కానీ వీళ్ళంతా ఏంటి అంటే పర్ఫెక్ట్గా అంటే అక్కడ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే పర్ఫెక్ట్గా ఆ పీపుల్కి ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఎవరికి ఉంటుంది అంటే ఈ సెబీకి. అంటే సెబీలో ఎలాంటి రాంగ్ అంటే మర్చెంట్ బ్యాంకర్స్కి కానీ లేకపోతే మర్చెంట్ కానీ బ్రోకర్స్ కానీ ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రాబ్లంలో అంటే ఎవరు ప్రాబ్లంలో పడతారు అంటే పీపుల్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రాబ్లంలో పడిపోతారు. సో అలా వాళ్ళు ప్రాబ్లంలో పడకుండా ఉండడానికి ఈ సెబీ అనేది వాళ్ళు చాలా రెగ్యులేషన్స్ అంటే చాలా స్టెప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినా దే విల్ టేక్ కంప్లైంట్స్. సో కంప్లైంట్స్ తీసుకోవడం కానీ లేకపోతే పీపుల్కి అవేర్నెస్ ఇవ్వడం కానీ సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా అంటే ఎవరైనా డిమాట్ అకౌంట్ హోల్డర్స్ కానీ లేకపోతే ఎవరైనా పర్సన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ సఫర్ అవుతుంది అంటే డైరెక్ట్గా దే కెన్ కంప్లైంట్ అంటే ఆ ఇన్వెస్టర్స్ గురించి కానీ ఆ పర్సన్స్ గురించి కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్గా కంప్లైంట్ కానీ లేకపోతే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ డైరెక్ట్గా సెబీకే
ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ ఇలాగా ఇవ్వడం అనేది ఉంది. అండ్ అలాగే ఈ సెబీ వాళ్ళు కూడా చాలా అంటే ఇన్వెస్టర్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం వాళ్ళు చాలా క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ద్వారా ఇంకా ఓవరాల్గా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళని ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచడం అండ్ వాళ్ళని కాపాడడం అనేది కూడా ఈ సెబీ ద్వారానే జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇష్యూ చేయాలన్నా సెల్ చేయాలన్నా ఇక్కడ ఏంటి అంటే ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళ క్రెడిట్ రేటింగ్స్ని బట్టి లేకపోతే ఆ కంపెనీ యొక్క రేటింగ్ని బట్టి ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఇవన్నిటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా అంటే వాళ్ళని జాగ్రత్తగా ఉండడం అంటే వాళ్ళకి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ రాంగ్ విషయాలు కానీ రాంగ్ అమౌంట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా పర్ఫెక్ట్ వేలో ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా ఇవ్వడానికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది చాలా మేజర్ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. సో సెబీ అనేది ఖచ్చితంగా అంటే ఇక్కడ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి అండ్ అలాగే డెవలప్మెంట్ అంటే ప్రతి ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలి. రెగ్యులేటరీ అంటే ఖచ్చితంగా రూల్స్ పాటించాలి, ఖచ్చితంగా అన్నిటినీ ఫాలో అవుతూ వెళ్ళాలి అనే రూల్స్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా డెవలప్మెంట్ అంటే ప్రతి ఇండస్ట్రీ అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా డెవలప్ చేయడానికి డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఇవ్వాలి. అండ్ అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ని కంపెనీస్ని అండ్ అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ 3 ఫంక్షన్స్ అనేవి ఒక సెక్యూరిటీస్ మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి, డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి అండ్ నాలెడ్జ్ ద్వారా ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, డెవలప్ చేయాలి అండ్ అలాగే ప్రొటెక్టింగ్ ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి అండ్ అలాగే కంపెనీస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి ఫ్రమ్ మాల్ ప్రాక్టీసెస్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకపోతే తప్పుడు డేటా ప్రొవైడ్ చేయడం ఇలాంటి లేకపోతే రాంగ్ మ్యానిపులేషన్స్ చేయడం ఇలాంటి వాటన్నిటి నుంచి కంపెనీస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి సెబీ అనేది మేజర్ యాక్షన్స్ అనేవి తీసుకుని ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ రెగ్యులేటరీ ఫంక్షన్స్. సో రెగ్యులేటరీ ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఎవరైతే బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్ ఇక్కడ రెగ్యులేటరీ ఫంక్షన్స్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో మనం కూడా ఒక మెంబర్ అవ్వాలి లేకపోతే ఇంకా చెప్పాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ కింద కానీ లేకపోతే ఏజెంట్స్ కింద కానీ లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక అకౌంట్ హోల్డర్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్యావ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే బ్రోకర్స్గా కానీ సబ్ బ్రోకర్స్గా కానీ లేకపోతే అండ్ అదర్ అంటే ఏజెంట్స్ కింద అంటే ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ యాక్టివ్ రోల్ అనేది చూపించాలి. అంటే ఒక స్టాక్ ఏజెన్సీ అంటే డిమాట్ అకౌంట్ హోల్డర్స్ కానీ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ అప్రోచ్ అవ్వడానికి కానీ వాళ్ళందరూ అంటే ఇలా అప్రోచ్ అవ్వాలి పలానా పర్సన్ అప్రోచ్ అవ్వాలి అని మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా అండర్ ద గైడెన్స్ ఆఫ్ సెబీ దే హ్యావ్ టు రిజిస్టర్. వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే దే ఆర్ ఎలిజిబుల్ అంటే వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయించవచ్చు. అండ్ అలాగే వాళ్ళు మ్యాక్సిమం అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేస్తాము అన్న యాజ్ ఎ బ్రోకర్ దే కెన్ ఓపెన్ ఇట్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్ విత్ దెమ్. సో వాళ్ళని ఇన్వెస్ట్ చేయడానికి కానీ వాళ్ళ చేత ఈ పెట్టుబడులు పెట్టించడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా కొత్త ఈ సేల్ చేయించడం లేకపోతే వాళ్ళ సేల్ చేయించడం మళ్ళీ పర్చేస్ చేయించడం ఇలాంటి అన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు బి రిజిస్టర్డ్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సిందే. వితౌట్ రిజిస్ట్రేషన్ దే కాంట్ బి ద స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ లేకపోతే మాత్రం వాళ్ళు ఏది చేసినా అది చెల్లుబాటు అవ్వదు. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అండ్ ఫండ్స్
ఇక్కడ వీళ్ళు చేసేదేంటి అంటే వీళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీస్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి కొత్తది తెస్తున్నాము అంటే అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ అంటే ఇక్కడ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏదో కొత్త ప్లాన్స్ కొత్త అమలు చేయాలనుకుంటున్నారు, కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. సో అలా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఆర్ ఎల్స్ మనము యాజ్ ఏ పర్సన్ యాజ్ ఏ ఇండివిజువల్ మనం దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనము కూడా అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అప్రోచ్ అవుతున్నా, లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి అన్నా, ఏమి చేయాలి అన్నా వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేయాల్సిందే. అండ్ అలాగే ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ అంటే ఇక్కడ స్టాక్ బ్రోకర్స్ కానీ వాళ్ళు అలాగే పోర్ట్ఫోలియో ఎక్స్చేంజెస్ కానీ వీళ్ళంతా ఏంటి అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ రూల్స్ అంటే వీళ్ళకి ఖచ్చితమైన రూల్స్ ఉంటాయన్నమాట. స్టాక్ బ్రోకర్స్ అంటే వీళ్ళకి ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు పలానా పర్సన్ ఏదైనా డిమాట్ అకౌంట్ ఉంది, సో హౌ టు ఓపెన్ ఇట్, లేకపోతే అది ఎలా యూటిలైజ్ చేయాలి, లేకపోతే అతనికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, తనకి ఐడియాలజీని ఇవ్వడం, లేకపోతే తను ఏదైనా సహాయం అడిగినప్పుడు అంటే తను ఏదైనా ఐడియాలజీ సో ఏది బాగుంటుంది ఇలా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ అడిగినప్పుడు అలాంటి వాటిని కూడా ఇతను ఈ స్టాక్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం ఉండాలి. అండ్ అలాగే పోర్ట్ఫోలియోస్ అంటే ఇక్కడ కంపెనీ యొక్క పోర్ట్ఫోలియోస్ కానీ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అంటే కంపెనీ సిచ్యువేషన్ ఇలా ఉంది, కంపెనీ ఈ స్టాండర్డ్స్లో ఉంది అని ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిందే. అండ్ అండర్ రైటర్స్ వీళ్ళు ఏంటి అంటే ఏ కంపెనీస్ అయితే అండర్ రైటర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఏ కంపెనీ అయితే లాసెస్లో ఉంది, ఇంకా లాసెస్లో అని చెప్పడం కన్నా ఎవరైతే వాళ్ళ షేర్స్ ఎవరు కొనట్లేదో అలాంటి టైంలో ఆ షేర్స్ని వీళ్ళు పర్చేస్ చేస్తారు, బట్ విత్ ఏ లో అమౌంట్ అంటే వాటి యావరేజ్ షేర్ ప్రైస్ అంటే వాటి రియల్ షేర్ ప్రైస్ కన్నా తక్కువ రేట్లో ఈ అండర్ రైటర్స్ అనే వాళ్ళు పర్చేస్ చేసి వాటిని మార్కెట్లో ప్రాఫిట్కి తగ్గట్టు అమ్మేసుకుంటూ ఉంటారు. సో అలా అమ్మేసుకొని వాళ్ళకి గెయిన్ అనేది ఉంటుంది. కానీ ఈ అండర్ రైటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ కంపెనీస్ వాళ్ళ ఇష్ట ప్రకారంగానే సేల్ చేస్తారు, అంతే తప్ప ఏదో మాకు ఇచ్చేయండి అని అండర్ రైటర్స్ డిమాండింగ్ అనేది ఏమీ ఉండదు. సో కాకపోతే ఇక్కడ లాభం అనేది ఉంటుంది, ఎందుకు అంటే ఖచ్చితమైన లాభం, ఎందుకంటే రియల్ వాల్యూ ఆఫ్ ద షేర్ కాదు, తక్కువ రేట్లో కొంటున్నారు కాబట్టి ఈ అండర్ రైటర్స్కి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంకర్స్, మర్చెంట్ బ్యాంకర్స్ అంటే ఖచ్చితంగా దే ఇన్వాల్వ్ ఇన్ ద షేర్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా వీళ్ళు బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకుంటూ ఆ షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది, ఏ బ్యాంకింగ్లో మనం ఇన్వెస్ట్ అంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఈ స్టాక్ బ్రోకర్స్ కానీ వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే రెగ్యులేషన్ వాళ్ళకు ఉండే రూల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి అండ్ ప్రతిదీ కూడా వాళ్ళు ఐడియాలజీ ప్రకారం మెయింటైన్ చేస్తూ రావాలి. అండ్ అలాగే బిడ్స్ అంటే ఏదైనా బిడ్స్ కనుక ఏమన్నా ఉంటే వాటిని కూడా టేక్ ఓవర్ బిట్స్ అంటే ఏదైనా కంపెనీస్ వాళ్ళకి బిట్స్ ఏమన్నా కావాలి ఆర్ఎల్స్ ఏమైనా కొత్త బిట్స్ ఇవ్వాలి, ఇలాంటివి కూడా టేక్ ఓవర్ చేయాలి అనుకుంటే ఏ కంపెనీకైనా దానికి సెబీలో ఉండే రూల్స్ ప్రకారం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా మాకు ఈ కంపెనీలో మేము ఈ బిడ్ని ఇంతకి టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాము, సో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అని చెప్తే ఆ రూల్స్ అంటే సెబీ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఖచ్చితంగా అక్కడ కూడా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళ బిడ్స్ని కూడా తీసుకోవాలి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏదైనా ఇన్స్పెక్షన్స్కి కానీ ఎంక్వైరీస్కి కానీ లేకపోతే ఆడిట్ అని ఏదైనా ఒక కంపెనీ అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా అడిగితే అంటే సెబీ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏది అడిగినా కానీ ప్రతి ఒక్క స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అంటే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ప్రతి కంపెనీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కంపెనీ మీద ఉంటుంది. అండ్ అలాగే కంపెనీసే కాదు ఇంటర్మీడియరీస్ కూడా కొన్నిసార్లు ఈ ఆడిట్ వర్క్స్ అనేవి చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు. అంటే స్టాక్ బ్రోకర్స్ అంటే కంపెనీ వాళ్ళే పంపిస్తారు, అంటే ఎవరు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళే కంపెనీస్ని పలానా వాళ్ళని చూడండి, సో పలానా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్టా కాదా
అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పర్ఫెక్టా కాదా అనేది చెక్ చేయడానికి ఈ ఇంటర్మీడియరీస్ని కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ఈ సెబీ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. సో అక్కడ ఏదైనా రాంగ్ అని కానీ లేకపోతే ఏదైనా మ్యానిపులేషన్ చేశారు, సో కంపెనీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కంపెనీలో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో కంపెనీ రాంగ్ వేలో కమ్యూనికేట్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ దే విల్ కంపెనీ అనేది తీసేస్తారు. సో స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఆ కంపెనీ రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే లివింగ్ ఫీ అంటే ఇక్కడ ఫీజ్ అనేది అంటే కంపల్సరీగా ఏ వర్క్ అయినా అంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ బ్రోకర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ ఎవరైనా కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికంటూ ఒక ఫీ అంటే ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఏ డిమాట్ అకౌంట్ అనేది యాజ్ ఏ ఇన్వెస్టర్ మనకి ఉన్నా, స్టాక్ బ్రోకర్స్గా వాళ్ళ యొక్క ఏజెంట్స్గా ఉన్నా, అండ్ అలాగే ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అంటే ఈ కంపెనీస్ వాళ్ళు లిస్ట్ అవ్వాలి ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అన్నా దే హ్యావ్ టు పే ఫీ అంటే కొంత ఫీ అనేది పేమెంట్ చేయాలి. అండ్ అదర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే ఈ సెబీకి తగ్గట్టుగా అంటే ప్రతి కంపెనీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అన్నా లేకపోతే ఏదైనా చేయాలి అన్నా కూడా కంపల్సరీ కొంత ఫీజు అనేది కట్టాల్సిన బాధ్యత ప్రతి కంపెనీ మీద, ప్రతి పర్సన్ మీద, ఇండివిజువల్ డిమాట్ అకౌంట్ హోల్డర్స్ మీద, అలాగే స్టాక్ బ్రోకర్స్ మీద, అండర్ రైటర్స్ మీద ఎవరైనా కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ అలాగే ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెలిగేట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆథరైజ్ చేయాలి, ఖచ్చితంగా వాటన్నిటిని పాటించాలి. అలా పాటించని పక్షంలో, అలా పాటించకుండా ఏ కంపెనీ అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినా లేకపోతే ఒక స్టాక్ బ్రోకర్ చేసినా, ఒక ఇండివిజువల్ డిమాట్ అకౌంట్ హోల్డర్ చేసినా కానీ ఈ సెబీ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. సో ఇమీడియట్లీ దే డియాక్టివేట్ ద డిమాట్ అకౌంట్స్. ఆల్రెడీ ఒకవేళ ఏజెంట్స్ అయితే వాళ్ళకి ఏజెన్సీ నుంచి క్యాన్సిలేషన్ ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా కానీ మిస్ మ్యానిపులేషన్ అంటే రాంగ్ వర్కింగ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో సెబీ పెట్టిన రూల్స్ని ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఫ్రేమ్ అనేది దాటకూడదు. అంటే వాళ్ళ రూల్స్ అండ్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. ఏ ఒక్క రూల్ని కూడా తీసేయడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. సో డెవలప్మెంట్ ఫంక్షన్స్, ఇక్కడ డెవలప్మెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సో డెవలపింగ్ అంటే ఎవరిని డెవలప్ చేయాలి? సో ఇక్కడ యాజ్ ఏ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని డెవలప్ చేయాలి. అండ్ ఇంటర్మీడియరీస్ అంటే ఎవరైతే సెక్యూరిటీస్ సెబీకి సంబంధించి బిఎస్సి వాళ్ళు అవ్వచ్చు, ఎన్ఎస్సి వాళ్ళు అవ్వచ్చు, అండ్ అలాగే స్టాక్ బ్రోకర్స్, ఏజెంట్స్ వీళ్ళందరికీ కూడా కంపల్సరీ ఈ సెక్యూరిటీ మార్కెట్ గురించి ట్రైనింగ్ అంటే ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ కానీ కొత్త అడాప్షన్స్ కానీ ఏమన్నా వస్తే వాటన్నిటినీ కూడా మనం క్లియర్ కట్గా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి అన్నీ నేర్పించడం అనేది జరిగించాలి. అండ్ అలాగే ఏదైనా రీసెర్చ్ అంటే ఏదైనా యాక్టివిటీస్ చేయాలి. సో రీసెర్చ్ ఏదైనా కంపెనీ మీద రీసెర్చ్ చేయాలి. అండ్ అలాగే ఆ కంపెనీ గురించి మనం చేసిన రీసెర్చ్ని పబ్లిష్ చేయాలి. అండ్ ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా అంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ అంటే ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కావాల్సిన ప్రతి ఒక్క డేటాని అంటే ఇక్కడ మనం స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మా పార్టిసిపెంట్స్ అందరికీ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడం ద్వారా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. అలాగే ఏదైనా క్యాపిటల్ మార్కెట్లో ఏదైనా ఫ్లెక్సిబుల్ అప్రోచెస్ అంటే ఏదైనా చేంజ్ అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, చేంజ్ అయ్యే థింగ్స్ వచ్చినాయి అంటే డెవలప్మెంట్కి సంబంధించి టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే దేని పరంగా కానీ అప్గ్రేడ్ అయ్యారు. సో దీంట్లో ఇలాంటి చేంజెస్ వచ్చాయి, సో దీంట్లో ఇలా కొత్తగా మార్కెట్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. సో వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవడానికి అంటే ఏ సిచ్యువేషన్ అయినా అడాప్ట్ చేసుకోవడానికి దాంట్లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క పర్సన్ అంటే ఇక్కడ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క పర్సన్ అంటే సెక్యూరిటీ ఆ కంపెనీలో ఉండేవాళ్ళు, ఆ బోర్డులో ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్క పర్సన్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ టు ద
హోల్డర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ వచ్చిన టెక్నాలజీని, లేటెస్ట్ టెక్నాలజీస్ని తెలుసుకోవాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్క మెజర్స్ని అంటే పర్ఫెక్ట్ మెజర్స్ని తీసుకొని వాటన్నిటిని పర్ఫెక్ట్గా గైడెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగ గైడ్ చేసుకుంటూ వాళ్ళు డెవలప్మెంట్ ఫంక్షన్స్ అంటే ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్క యాక్టివిటీని ఇన్వాల్వ్ అంటే వాళ్ళు నేర్చుకుంటూ అంటే ట్రైన్ చేసుకుంటూ వాళ్ళని గైడెన్స్ చేసుకుంటూ ఇండివిజువల్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ కూడా ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఇండివిజువల్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ అని ఎందుకు చెప్పాను అంటే ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ చేసుకుంటూ అంటే స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వాళ్ళ ఏజ్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడానికి వీళ్ళు ఇండివిజువల్గా వాళ్ళని వాళ్ళు నేర్చుకొని అంటే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని ఇన్వెస్టర్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ వన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్. సో డెవలప్మెంట్ ఫంక్షన్స్లో ఆల్రెడీ మనం చూసాం. సో డెవలప్మెంట్ ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా అంటే డెవలప్మెంట్ ఫంక్షన్స్లో వీ హ్యావ్ టు అంటే డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ అనేవి కానీ లేకపోతే ఇండివిజువల్ పర్సన్స్ అయినా కానీ ఎవరైనా కంపల్సరీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కొత్త ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడం అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ప్రొటెక్టింగ్ అంటే ప్రొటెక్షన్ అంటేనే అర్థం ఏంటి? ప్రొటెక్ట్ చేయడం. ఎవరిని ఇక్కడ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ అంటే ఎవరైనా స్టాక్ బ్రోకర్స్ అవ్వచ్చు, ఎవరినైనా కానీ ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెబీ అనేది కొన్ని ఫంక్షన్స్ అనేవి పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే ఫ్రాడ్యులెంట్ అంటే ఇక్కడ ఎలాంటి రాంగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే రాంగ్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ కానీ అంటే కంపెనీస్ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం లేకపోతే రాంగ్ వేలో జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటి ఏవి చేయడానికి వీల్లేదనమాట. అండ్ అలాగే మ్యానిపులేషన్స్ చేయడం, ప్రైస్ అనేది ఎక్కువ చూపించి తక్కువ అని చెప్పి ఇలాంటి ప్రైస్ రిగ్గింగ్స్ అలాంటివి చేయడం అలాంటి ఏమీ కూడా ఇక్కడ చేయడానికి వీల్లేదు. సో కంపల్సరీ అంటే ఇలాంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అన్నిటి నుంచి కూడా అండ్ ప్రతి ఒక్కరిని కాపాడడానికి అంటే ఇక్కడ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ టు ద కంపెనీస్ అంటే ఇన్వెస్టర్స్ నుంచి కంపెనీస్ ప్రతి ఒక్కరిని సేఫ్ గార్డ్ సెక్యూరిటీగా ఉంచడానికి ఈ ప్రొటెక్టివ్ ఫంక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కానీ రాంగ్ వే ఆఫ్ మ్యానిపులేషన్స్ కానీ రాంగ్ పర్సనల్స్ కానీ ఏవి కూడా ఉండటానికి వీల్లేదు. అంటే ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అంటే కంపెనీస్ ఏవి కూడా లాభాలు వస్తున్నప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పి లేకపోతే నష్టాల్లో నుండి కూడా లాభాలు వస్తున్నాయని స్టేట్మెంట్స్ ఇవ్వడము లేకపోతే మా కంపెనీ బాగా లాభాల్లో ఉందని చెప్పడం ఇలాంటి ఏమీ చేయకూడదు అనమాట. సో అలాంటి ఏవైనా అబ్జర్వ్ చేసి అంటే ఈ సెబీ కనుక అలా ఏదైనా కంపెనీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో ఈ కంపెనీ స్టేట్మెంట్స్ అనేవి తప్పుగా ఉన్నట్టున్నాయి అని చెప్తే దే కెన్ అంటే వాళ్ళు వెళ్ళి ఆ ఇన్వెస్టర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయమని వాళ్ళ ఏజెంట్స్ని కానీ వాళ్ళ కంపెనీస్ని కానీ ఆర్డర్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని రండి, మీ ఆడిట్ రిపోర్ట్స్ తీసుకురండి మాకు అని చెప్పేసి అడిగే ఛాన్స్ అనేది ఈ సెబీకి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎలాంటి వైలేషన్ యాక్టివిటీస్ అనేది చేయకుండా వాటన్నిటి నుంచి దూరంగా ఉండడానికి ప్రతి కంపెనీని కూడా ఇది సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అంటే అలాంటి మ్యానిపులేషన్స్ నుంచి కానీ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కానీ సేఫ్ గార్డ్ అవ్వడానికి అంటే అలాంటి వాటన్నిటి నుంచి వాళ్ళని వాళ్ళు అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కంపెనీస్ వాళ్ళు కాపాడుకోవడానికి ఈ ప్రొటెక్టివ్ ఫంక్షన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ అండ్ అలాగే పెనాల్టీస్ వేయడము ఇలాంటివన్నీ కూడా అంటే వేరే వాళ్ళు అంటే లోపలే ట్రేడింగ్ చేసుకోవడం లోపల అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే వాళ్ళ రేట్ని వాళ్ళే కావాలని అమ్మడం కొనడం చేయడం ద్వారా అంటే వాళ్ళే అమ్మేస్తారు వాళ్ళే పర్చేస్ చేస్తారు వాళ్ళే తక్కువ రేట్ అంటే ఇక్కడ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ చేయడానికి కొంచెం మంది ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది చేస్తారు. అంటే ఏంటి ఏదైనా మార్కెట్లో ఒక షేర్ వాల్యూ బాగా హెవీగా ఉందనుకోండి దాన్ని తగ్గించేయడానికి అమ్మేయడము లేకపోతే దానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాగ ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. సో అలాంటి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ సెబీ. కంపల్సరీగా వాళ్ళందరినీ అంటే ఎలాంటి రాంగ్ వేలో వాళ్ళు వెళ్ళకుండా అలాంటి ప్రాక్టీసెస్ చేయకుండా అండ్ అలాగే వాళ్ళు అంటే ఏదైనా ఒక కంపెనీ అలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తే వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడము అండ్ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది సో దాని మీద కూడా వీళ్ళు స్టెప్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్లో. అంటే ఖచ్చితంగా ఈ సెబీ అనేది వాళ్ళ ఫంక్షన్స్ని కానీ అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ టు అబ్జర్వ్ అంటే ఇన్సైడర్ ట్రేడింగ్స్ని కానీ అవన్నీ అంటే
ఎవరైనా ఏదైనా ఒక కంపెనీ అలాగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది, సో వాళ్ళు ఏం చేయాలి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద పెనాల్టీ, అంటే ఇక్కడ సెబీ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా హెవీ పెనాల్టీస్ ఇష్యూ చేసేస్తుంది. సో ఎప్పుడైతే హెవీ పెనాల్టీస్ వచ్చేస్తాయో ఆటోమేటిక్గా ఆ కంపెనీస్ కానీ ఆ పర్టికులర్ స్టాక్ బ్రోకర్స్ కానీ ఎవరైనా కానీ అలాంటి యాక్టివిటీ మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టం అనేది చూపించరు. సో అలాంటి వాటి అన్నిటినీ కంట్రోల్ చేయడానికి సెబీ అనేది బాగా మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రొటెక్టివ్ ఫంక్షన్స్. సో ఇలాగా కంపల్సరీగా అంటే ఫంక్షన్స్ అనేవి, అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా సెబీ ఆథరైజేషన్లో సెబీ ఈ ఫంక్షన్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీ గో టు డిపాజిటరీ అండ్ డిమెటీరియలైజేషన్. సో వాట్ ఈజ్ మెంట్ బై డిపాజిటరీ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై డిమెటీరియలైజేషన్? డిపాజిటరీ అంటే ఏంటి, డిమెటీరియలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ రెండు కూడా మన స్టాక్ ఎక్స్చేంజ్లో యూటిలైజ్ చేసే పదాలు. అంటే డిపాజిటరీ అకౌంట్స్ అంటాము, డిమాట్ అకౌంట్స్ అంటాము. అంటే ఈ రెండు ఒకటే. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం షేర్స్ కోసం, అంటే షేర్స్ అనేవి తీసుకోవడం కోసం లేకపోతే షేర్ బ్రోకింగ్ యాక్టివిటీ అనేది చేయడం కోసం ఈ రెండు అకౌంట్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాం. అది డిపాజిటరీలో మెయింటైన్ చేస్తాము లేకపోతే డిమాట్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం డిమెటీరియలైజేషన్ ఆఫ్ షేర్స్ అంటే డిమెటీరియలైజేషన్ గురించి చూద్దాం. సో డిమాట్ అకౌంట్ అంటే ఏంటి? సో డిమాట్ అకౌంట్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎలక్ట్రానిక్ ఫామ్, అంటే వాళ్ళ ఏదైనా అంటే వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్సెస్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా అకౌంట్లో అంటే షేర్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఫిజికల్ ఫామ్లో ఉండదు. ఫిజికల్ ఫామ్లో ఉండకుండా అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో, అది కూడా డీమ్యాట్ అకౌంట్ అంటారు. సో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. ఈ డీమ్యాట్ అకౌంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే ఈ డీమ్యాట్ అకౌంట్లో మొత్తం వాళ్ళు ఎన్ని షేర్స్ కొన్నారు, ఎంత డేటా ఉంది, వాళ్ళ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉంది, సో వాళ్ళకి ఏమన్నా డీమ్యాట్ వాళ్ళ షేర్స్ ఏమన్నా అమ్మేసినప్పుడు వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఎంత అమౌంట్ వచ్చింది, సో ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ డేటాలో వాళ్ళకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దాన్నే డీమ్యాట్ అకౌంట్ అని అంటాము. సో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా, అంటే ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా డిపాజిటరీ, అంటే దీన్ని కంపల్సరీ ఏమంటారు, డిపాజిటరీస్తో మెయింటైన్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపాజిటరీ అకౌంట్. మనం వన్స్ డిమాట్ అకౌంట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేసాము అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, డిపాజిటరీయే కదా, అంటే మనం డిపాజిట్ చేసాము. సో మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేసాము కాబట్టి, అంటే వితౌట్ అమౌంట్ మనం ఒక డిమాట్ అకౌంట్ తీసుకుంటున్నాము. సో ఎలాంటి మనీ పే చేయకుండా డిమాట్ అకౌంట్లో మనకి అకౌంట్ ఓపెన్ అవుతుందా అంటే స్టాక్ బ్రోకింగ్ యాక్టివిటీ చేయాలి అంటే కంపల్సరీ ఈ డిమాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా కావాలి. ఆ డిమాట్ అకౌంట్ మనకు కావాలి అంటే మనం ఏదో మనీ ఇన్వెస్ట్ చేయకుండా నార్మల్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుందా అంటే ఓపెన్ అవ్వదు. ఖచ్చితంగా దానికి ఏం కావాలి అంటే ఎంతో కొంత డిపాజిటరీ అమౌంట్ అనేది మనం ఎప్పటికప్పుడు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ అంతా కూడా అంటే ఈ డిమాట్ అకౌంట్ అనేది అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్, అంటే పబ్లిక్కి సంబంధించిన ఎలాంటి ఆఫర్స్ అయినా కానీ అవన్నీ అంటే డిమాట్ అకౌంట్లో ఏది చేసినా మ్యాక్సిమం కంపెనీస్ క్యాపిటల్ మార్కెట్లో 99% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా ఈ డిమాట్ ఫామ్లోనే, అంటే ఈ అంటే మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ రన్ చేస్తున్నాయి. సో ఎక్కడ ఏ సెటిల్మెంట్స్ ఉన్నా, ఏ ట్రేడింగ్ డెలివరీస్ ఏమున్నా కానీ, అంటే వాళ్ళ అకౌంట్స్ ఏమన్నా సెటిల్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చెయ్యాలి అన్నా కానీ మొత్తం కూడా అంటే ప్రతిదీ కూడా ఆ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా దేంతో బేస్ అయి ఉంటాయి, దేంతో రన్ అవుతూ ఉంటాయి అంటే డిమాట్ అకౌంట్తో, అది కూడా ఎలక్ట్రానిక్ డేటాతో రన్ అవుతూ ఉంటాయి తప్ప నార్మల్గా రన్ అవ్వడం అనేది జరగదు. సో ఇలా ఎలక్ట్రానిక్ డేటా అనేది ఎప్పటికప్పుడు, అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎంట్రీ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ బ్యాలెన్స్, అంటే ఇంకా చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ ఇదంతా కూడా మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. మొత్తం ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి మన ఆన్లైన్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ డేటా డిమాట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ డిమాట్ అకౌంట్ కొట్టి దానికి పాస్వర్డ్ కొట్టుకొని డేటా మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిమాట్ అకౌంట్కి మొత్తానికి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకి ఐడియాలజీ అనేది వస్తుంది. సో ఇలా డిమాట్ అకౌంట్ అనేది
మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కావాల్సిన రీతిలో ఇవ్వడానికి మనకి ఎప్పటికప్పుడు ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక షేర్ హోల్డర్ కానీ ఒక పర్సన్ కానీ అంటే ఇప్పుడు మన స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక షేర్ కొనాలి, లేకపోతే ఒక మ్యూచువల్ బాండ్ కొనాలి, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ఏది చెయ్యాలి అన్నా కంపల్సరీ మనకు ఉండాల్సిన అకౌంట్ ఏంటి అంటే ఈ డీమ్యాట్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్ లేకుండా మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యలేము. సో ఈ డీమ్యాట్ అకౌంట్లోనే ఒకవేళ మనం సేల్ చేసాము, మనకి అమౌంట్ ఎక్కడ పడుతుంది, మనకి అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఎక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా అది కూడా డీమ్యాట్ అకౌంట్లోనే వస్తుంది. ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి మనం మన పర్సనల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పర్సనల్ అకౌంట్ నుంచి మనం మనీ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇలా డీమ్యాట్ అకౌంట్లో కొన్ని డీమ్యాట్ అకౌంట్స్ అయితే మనీ విత్డ్రాల్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో అలాగా మనం డీమ్యాట్ అకౌంట్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఏదైనా కానీ డీమ్యాట్ అకౌంట్ ద్వారానే జరుగుతుంది. అది తప్ప అంటే ఈ డీమ్యాట్ అకౌంట్ లేకుండా మనం ఎలాంటి షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కానీ లేకపోతే ఏ ప్రాసెస్ అనేది చెయ్యలేము. సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు మెయింటైన్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో క్యాపిటల్ మార్కెట్లో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని తీసుకుంటుంది అండ్ ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది. నెక్స్ట్ వన్ డిపాజిటరీ. సో ఈ డిపాజిటరీ వచ్చేసరికి కంపల్సరీ అంటే బ్యాంక్స్ ఎలా అయితే డిపాజిట్స్ని సేకరిస్తాయో, బ్యాంక్స్ ఎలా అయితే వాళ్ళ సెక్యూరిటీస్ అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అంటే ఇక్కడ బ్యాంక్ మన మనీని ఎలా సేఫ్గా కస్టమర్స్ మనీని ఎంత సేఫ్గా దాచిపెట్టుకుంటాయో అలాగే సెక్యూరిటీస్ని సేఫెస్ట్ వేలో అంటే ఇక్కడ మనం ఏదైతే షేర్స్ కొంటున్నామో అవి బాండ్సా లేకపోతే షేర్స్ కానీ బాండ్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా మనం కొంటున్నాము అంటే వాటన్నిటిని సేఫ్టీగా ఉంచడానికి ఈ డిపాజిటరీస్ అనేవి ఉంటాయి. అంటే ఆ డిపాజిటరీ అనేది ఏంటి అంటే మన ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా అయితే సేఫ్టీగా ఉంటుందో అలాగే ఈ డిపాజిటరీ కూడా ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్ షేర్స్ అంటే ఇక్కడ మనం అన్ని షేర్స్ని డిపాజిట్ చేయొచ్చు. సెక్యూరిటీ అకౌంట్స్ అనేది ఆల్ షేర్స్ కెన్ బి డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఈ డిపాజిటరీ సెక్యూరిటీస్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మనం విత్డ్రా చేసుకోవచ్చు, మనీ విత్డ్రా చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు అండ్ డెలివరీ అంటే ఎవరికైనా ఎవరికైనా షేర్ చేయాలి అన్నా అలా కూడా చేయొచ్చు. అంటే ఇంకా చెప్పాలి అంటే ఈ డిపాజిటరీ అకౌంట్స్ని ఇన్వెస్టర్స్ కూడా అంటే ఇన్వెస్టర్కి బదులు ఇంకెవరైనా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటి అంటే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్స్ ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ డిపాజిటరీ వాటిని మెయింటైన్ చేస్తారు. అంటే డిపాజిటరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్కి బదులు ఈ డిపాజిటరీ అకౌంట్స్ అనేవి ఇవ్వడం జరిగిద్ది. అంటే ఈ డిపాజిటరీ అకౌంట్ ఉంది అంటే డీమ్యాట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఎవరి పేరు మీద అయితే ఆ డీమ్యాట్ అకౌంట్ ఉందో అతను మాత్రమే డీమ్యాట్ అకౌంట్ని ఆథరైజ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ డిపాజిటరీ అకౌంట్ అనేది ఏంటి అంటే ఇక్కడ డెలివరీ అంటే ఎలా అయినా విత్డ్రా చేయొచ్చు, సేల్ చేయొచ్చు. కాకపోతే ఇన్వెస్టర్ అవసరం అనేది ఇక్కడ ఉండదు. అంటే ఇన్వెస్టర్కి బదులు ఎవరైనా స్టాక్ ఎక్స్చేంజ్ పీపుల్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ అయినా కానీ ఇది చేయొచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్స్కి కానీ లేకపోతే ఏదైనా అకౌంట్ని వేరే మనం ఏదైనా కొత్త షేర్ కొంటున్నా లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా ఫార్వర్డ్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ అంటే ఇక్కడ మనం డిపాజిటరీలో మన షేర్స్ మనం కొత్తవి కొన్నాము. సో మనం ఇన్ని షేర్స్ కొన్నాము అని చెప్పేసి మనకి ఏదో ఒక రిసిప్ట్ కానీ లేకపోతే షేర్ సర్టిఫికేట్స్ కానీ మనకి అంటే పేపర్ ఫార్మాట్లో మన దగ్గర ఉండదు. కానీ డిపాజిటరీ అకౌంట్లో ఇన్ని షేర్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి అక్కడ రికగ్నైజ్ అయ్యి డేటా అనేది అక్కడ రికగ్నైజ్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటుంది. బట్ పేపర్ ఫార్మాట్లో మాత్రం మన దగ్గరికి అవి రావన్నమాట. అండ్ అలాగే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే మనీ ఎక్కడికైనా వేరే వాళ్ళకి అంటే
మన అమౌంట్ అంటే మన డిమాట్ అకౌంట్లో నుంచి వేరే వాళ్ళకి ఎవరికైనా డిమాట్లో అమౌంట్లో షేర్లు ట్రాన్స్ఫర్ చేసాము, లేకపోతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము, ఇలాంటి ఏదైనా చేసినప్పుడు కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్కి కూడా మనకి డేటా అయితే ఉంటుంది కానీ పేపర్ ఫార్మాట్లో రిసీప్ట్స్ అనేవి మాత్రం ఉండదు. అండ్ అలాగే ఏదైనా ఫార్మ్స్ మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, లేకపోతే ఇంకేదైనా తీసుకున్నా, లేకపోతే ఏదైనా సేల్ చేసేసాము, సేల్ డీడ్ తీసుకున్నాము, లేకపోతే మన డిమాట్ అకౌంట్ ఫుల్గా క్లోజ్ చేసాం, లేకపోతే డిపాజిటరీ అకౌంట్ ఫుల్గా క్లోజ్ చేస్తాం, ఇలా ఏది చేసినా కానీ మనకి బ్యాంక్లో ప్రతి దానికి ఒక ప్రాసెస్లో ఒక పేపర్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఈ డిమాట్ అకౌంట్లో మాత్రం అలాంటి పేపర్ ట్రాన్సాక్షన్, పేపర్ వర్క్ అనేది ఏమాత్రం ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ మనం ఒక డిపాజిటరీ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనకి పెద్దగా పేపర్ వర్క్ ఉండదు. జస్ట్ వాళ్ళకి కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు గో ఆన్ అవుతారు. అంటే చాలా తక్కువ డేటాని కలెక్ట్ చేసుకొని తక్కువ డేటాని మనకి ఇన్పుట్ చేయడం అనేది ఈ డిపాజిటరీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కాకపోతే చాలా సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ బేసిస్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఎలాంటి రాంగ్ వే అంటే ఎలాంటి రాంగ్ వేస్లో కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ మనకి ఇక్కడ జరగడానికి ఈ డిపాజిటరీ అకౌంట్స్లో ఉండవు. సో బ్యాంక్ ఎంతైతే సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉంచుతుందో మనల్ని అంతకన్నా సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ మోడ్లో ఈ డిపాజిటరీ అకౌంట్స్ అనేవి ఉంచడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ OTCEI, ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో ఈ OTCEI అంటే ఏంటి అంటే మిగతావన్నీ అంటే ఇప్పుడు మనం డిపాజిటరీ కానీ డిమెటీరియలైజేషన్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో పెద్ద పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాటిలో మనం ఎక్స్చేంజ్ అనేది అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో అన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీస్ ఉంటాయి, సో బాగా రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి అని నేను చెప్పాను. బట్ ఇక్కడ ఈ OTCలో ఏంటి అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ స్మాల్ కంపెనీస్, ఎవరైతే స్మాల్ కంపెనీస్ ఉంటాయో స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అంటే స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ అంటే లార్జ్ స్కేల్ కంపెనీస్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటాయి. బట్ ఈ స్మాల్ కంపెనీస్ కానీ మీడియం కంపెనీస్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ OTCIలోనే ఉంటాయి. అంటే ఇది కూడా అంటే ఎలా అయితే స్టాక్ ఎక్స్చేంజ్ నడుస్తుందో ఈ OTCI కూడా అలానే రన్ అవుతుంది. ఇది కూడా మొత్తం ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ప్రతి ఒక్క కంపెనీ యొక్క డేటాని ప్రతి ఒక్క కంపెనీ యాక్సెస్ని క్యాపిటల్ మార్కెట్స్లో ఇస్తుంది. అలాగే ఫైనాన్స్ ఏదైనా కావాలి అన్న క్యాపిటల్ మార్కెట్లో ఫైనాన్స్ని రైజ్ చేయడం కానీ అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ మేనర్లో చేస్తుంది. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా స్మాల్ కంపెనీస్ మీడియం కంపెనీసే ఉంటాయి. అండ్ అలాగే బాగా ఇన్వెస్టర్స్ని కన్వీనియంట్గా అంటే ఇక్కడ మన స్టాక్ ఎక్స్చేంజ్లో కొంచెం మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ మనం మోసపోతామేమో అని భయంతో కొంచెం మంది ఇన్వెస్ట్మెంట్ అనేది చూపించరు. అండ్ అలాగే అంతంత మనీ మనం పెట్టుబడి పెట్టలేము. సో అలా అంత పెద్ద పెద్ద కంపెనీస్లో మనం పెట్టుబడి పెడితే మనకి సేఫ్టీ ఉంటుందో లేదో మనకి లాభాలు వస్తాయో లేదో అన్న ఉద్దేశంలో ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్లో అంటే ఇది ఏంటి అంటే కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే పెద్దగా ప్రాబ్లం అనిపించదు. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళని వాళ్ళు గైడ్ చేసుకోవడానికి ఈ OTCI అనేది బాగా గైడెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ని అంటే ఈ OTCI అనేది కన్వీనియంట్గా అంటే ఆ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యాక్యురేట్ డేటాతో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్క కంపెనీని సేఫ్గార్డ్ చేసుకోవడానికి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఈ OTCI అంటే మ్యాక్సిమం స్మాల్ కంపెనీస్ని సెక్యూర్ చేయడానికి స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ని వాళ్ళు కూడా ఆన్లైన్లో అంటే వాళ్ళు కూడా ట్రేడింగ్లో వాళ్ళ షేర్స్ కూడా అంటే వాళ్ళ కంపెనీ షేర్స్ కూడా వేరే వాళ్ళు కొనడానికి అమ్మడానికి అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కంపెనీస్లో కూడా పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి అండ్ వాళ్ళు కూడా మంచి పెద్ద పెద్ద కంపెనీస్గా ఫామ్ అవ్వడానికి వాళ్ళు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి
అంటే వాళ్ళు కూడా డెవలప్ అవ్వుకొని వాళ్ళు కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు కూడా చేరాలి అంటే ఖచ్చితంగా ఈ ఓటీసీఐలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కంపెనీస్లో పబ్లిక్ ఆఫర్స్ అని పబ్లిక్ అమౌంట్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈ ఓటీసీఐ అనేది హెల్ప్ఫుల్గా ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్కమ్ చేసుకుంటూ ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను లాస్ట్ క్లాస్లో మీకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను కదా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేటెస్ట్ లోగో ఇది. సో ఈ లేటెస్ట్ లోగోతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్ అంటే మనం ఇప్పుడు దాకా అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది విన్నాం. సో స్టాక్ ఎక్స్చేంజ్ రన్ అయ్యేది దేంతో అంటే సెబీ రూల్స్. అంటే కంపల్సరీ ఒక ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఉంది అంటే ఆ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది రెండు రకాల అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో కంపల్సరీ క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ అనేది ఉంటుంది. ఈ క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ వచ్చేసరికి కంపల్సరీ క్యాపిటల్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఫండ్స్ని చూస్తుంది, మనీ మార్కెట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ వీళ్ళేమో షార్ట్ రన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో ఇలాగా లాంగ్ రన్లో షార్ట్ రన్లో వీళ్ళు ఇన్వెస్టింగ్ చేసుకుంటూ వాళ్ళవి ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ పెట్టుబడులు వాళ్ళకు ఉన్న దానికన్నా ఎక్కువ అమౌంట్ని సంపాదించుకుంటూ అలా ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో రిటర్న్ బ్యాక్ని తెచ్చుకోవడానికి ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే ఈ క్యాపిటల్ మార్కెట్కి వచ్చేసరికి అంటే మనీ మార్కెట్కి వచ్చేసరికి మ్యాక్సిమం కమర్షియల్ బ్యాంక్స్ అండ్ అలాగే మిగతా వాళ్ళు అంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేది కమర్షియల్ మనీ మార్కెట్కి మ్యాక్సిమం అండ్ ఇది కూడా షార్ట్ టర్మ్ అంటే 1 year లోపే కాబట్టి ఇదంతా ఏంటి ఎవరి మీద ఫోకస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇదంతా ఫోకస్ చేసేదంతా కూడా బ్యాంకర్స్ వాళ్ళు ఫోకస్ చేస్తారు అండ్ బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ మనీ మార్కెట్ అనేది రన్ అవుతుంది. అయితే క్యాపిటల్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా రన్ అయ్యేది ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో అన్ని కొత్త కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తారు. అదే సెకండరీ మార్కెట్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేసేది స్టాక్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మనం ఆల్రెడీ విన్నాం కదా. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద స్టాక్ అంటే ఎవరైనా దాంట్లో అంటే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ కూడా వాళ్ళకి అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, అంటే ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుబడి పెట్టడం అంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి BSE NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, నార్మల్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. వీళ్ళిద్దరూ ఏంటి అంటే కంపల్సరీగా మన ఇన్వెస్టర్స్ అంటే ఏ కంపెనీలో అయినా లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి, షేర్స్ పెట్టడానికి, లేకపోతే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే ఇంకెక్కడైనా మనం మనీని ఇన్వెస్ట్ చేసుకొని దాని ద్వారా మనం ముందుకెళ్ళడానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో BSE వచ్చేసరికి కంపల్సరీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుందని చెప్పానమ్మా, దలాల్ స్ట్రీట్లో ఉంది. సో అది కంపల్సరీగా రన్ అయ్యేది అంతా కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కంపల్సరీ రన్ అయ్యేది మొత్తం కూడా దానికి కంపల్సరీగా ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సెన్సెక్స్తో రన్ అవుతుంది. అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి నిఫ్టీతో రన్ అవుతుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఆల్రెడీ విన్నాం 5000 కంపెనీస్ ఉన్నాయి, కానీ 5000 కంపెనీస్ ఉన్న టాప్ 30 కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ అలాగే ఇది ఇంకోటి ఏంటి అంటే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో N50 అనేది నేషనల్ 50 కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇవన్నీ కూడా అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీ ఇన్వాల్వ్ అయినా, ఏ కంపెనీ రన్ అవుతున్నా ఇవన్నీ కూడా ఓవరాల్గా రన్ అవ్వాల్సింది దేంతో అంటే సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మనం ఈరోజు ఈ క్లాస్లో సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెబీ వాళ్ళు పాటించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, సెబీ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది, సెబీకి ఉండే ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ అలాగే
అసలు బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మనకి ఏముండాలి అంటే డీమ్యాట్ అకౌంట్ లేకుండా మన అకౌంట్ మనం ఆథరైజ్ చేసుకోలేం. డీమ్యాట్ అకౌంట్ అండ్ డిపాజిటరీ అకౌంట్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే డిపాజిటరీ అకౌంట్స్ కూడా ఎవరైనా స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తీయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా అంటే ఇదంతా కూడా మనం ఒక ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయడం కానీ ఎక్కడైనా మనం ఓవరాల్గా మన కంపెనీని మనల్ని అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన మనీని సేవ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంది. అండ్ మన మనీకి డబల్ రావాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర మన సేవింగ్ అనేది చేసుకున్నప్పుడు మనకి దాని నుంచి ఇన్వెస్ట్మెంట్తో పాటు కొంత అమౌంట్ అనేది వస్తే దాన్ని అంటే ఫ్యూచర్ సేవింగ్స్ కోసం మనం అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కనుక జరిగితే అది ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్లో ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్ హ్యాబిట్స్ అనేవి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం ఈ టాపిక్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసాము. సో ఇది మీ థర్డ్ చాప్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. థ్యాంక్ యూ.